సో, జై శ్రీరామ్ అందరికి. మన ప్లాన్‌లో అయితే చిన్న చేంజ్ వచ్చింది. మనకి ప్లేస్ సరిపోవట్లేదు, తక్కువుంది అనుకున్నాం గదా! సో, కొంచెం ఇంక అక్కడి దిక్కయితే కొద్దిగా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌ని కొంచెం అక్కడికెళ్ళి అట్లా లాస్ట్ దాకా చేస్తే మనకి ప్లేస్ ఎక్కువైతది. ప్లస్ మనకి ఏ ఇబ్బంది ఉండదు ఎక్కువ. కొంచెం ప్లేస్ ఎక్స్‌పాండ్ అయితది మనకి. సో, దాన్ని గూడా క్లీన్ చేసేయాలి ఇంగ. ఎక్కువైపోయింది. అప్పుడు ఇక్కడున్న చెత్త, ఇప్పుడు అక్కడున్న చెత్త 2 కలిపి అటయిపోయినాయి. ఇప్పుడు అది 2 క్లీన్ చేయాలంటే మంచిగానే టైం పడుతుంది. చాలానే ఉంది చెత్త. అయ్యో, ఇక్కడ నుండి అదంతా క్లీన్ చేయాలి మళ్ళా. డబల్ డబల్ పని ఇప్పుడు. 2 క్లీన్ చేయాల్సి వస్తుంది. అది పీకేసెడ్ అయితే అయిపోయింది. అక్కడ దిక్కు తర్వాత వేస్తా. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ నుండి రేకులు వేసి ఫస్ట్ అవి వేసినాక తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ అది క్లీన్ చేస్తా. మా అమ్మ అట్లే సరే పోంతి ఎందుకు అనాలి, అట్లా వేసేసి అట్లే అయిపోతుంది. ఎట్లయినా వర్క్ కంప్లీట్ అవుతుంది మొత్తం మీద అయితే. సో ఫస్ట్ అవి వేసినాక తర్వాత ఇటు క్లీన్ చేయాలి. చలో ఇక మనం మన వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేనైతే ఇవాళ ఎట్లకెళ్ళి ఒక సైడ్ రేకులు వేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇదంతా నువ్వు ఒక్కను ఎందుకు వేస్తున్నావు బ్రో అని ఎవరన్నా అడిగారు అనుకో, నేను ఒకటే చెప్తా, ఇంట్లో నేను చిన్న కొడుకుని కాబట్టి నాతో అన్నీ సాధ్యమైపోతాయి. బాహుబలి అని గుర్తు చేసుకున్నా కానీ అస్సలు ఇవ్వలే. బహుశా జై హనుమాన్ అంటే వచ్చేదేమో, ఎలాగో రావట్లేదని చెప్పి ఇంకా అక్కడ పోయి దాన్ని ఓ సైడ్కి వచ్చేసిన. అప్పుడు పడ్డది. అప్పుడు కూడా చాలా కష్టంగా పడ్డది కిందికి. దాన్ని పైనకి లేపడం అయితే మనతోనే సాధ్యమో, ఎందుకంటే మన జిమ్ బాడీ నార్మల్గా అందరిలాగా కాదు కదా. సో దాన్ని ఎత్తిటి పడేసిన అనావతం. చూడు ఎట్లుందో వీడియోలో. బాహుబలి కూడా పనికిరాడు ఈ టైంలో. సరే ఇంకా పెద్ద జోక్ అయిపోయింది. మళ్ళా వర్క్లోకి వెళ్ళాలి, లేదంటే మన వర్క్ అన్నీ అయిపోతుంటుంది. ఇవన్నీ పనులు ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా చేస్తున్నావు బ్రో, ఏమైనా నేర్చుకున్నావు అని ఎవరైనా మైండ్లో రావచ్చు. కానీ చిన్నప్పటి నుంచి కష్టపడ్డ అలవాటు కాబట్టి ఏ పనైనా సులభంగా చేయగలుగుతాం. అదొక ప్లస్ పాయింట్ అనుకోవాలి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి. అండ్ ఇప్పుడు మన జిమ్కి పెట్టిన డబ్బులు అయితే ఏం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికైతే. రేకులు ఒక్కటే అవి సెకండ్ హ్యాండ్లో కొన్నా. నాకు ఒక 2-3 సపోర్ట్ చేసేటోళ్ళు మామ. ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక మిస్టేక్ చేసినా సరే, ఏదన్నా మంచి చేసినా సరే, అరే బాబా ఇది కరెక్ట్ వచ్చింది, ఇది మంచి వచ్చింది, ఇది తప్పు చేసినావు, అది చేసినావు అని సపోర్ట్ చేయడానికి నాకు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నాకైతే వాళ్ళ టైంకు ఇది అది అని చెప్పి కాల్ చేసి చెప్తారు. సో మన పొక్క తీసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు వర్క్ కండిషన్ చూపిస్తాను నీకు. ఫస్ట్ రేక్ అయితే పెట్టుడు అయిపోయింది. దాని వీడియో అయితే ఏం తీయలేదు. ఫస్ట్ రేకు పెట్టేసిన లైన్కి ఒక్కొక్కటి ఎత్తుకుంటా ఇటు పెడితే లైన్ కంప్లీట్ అయిపోతుంది.
4-5 డేస్ నుంచి జిమ్ మేకింగ్ అప్డేట్ లేదు అంటుంటే ఒక్కనే ఉండేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఒక్కనే మెల్లగా చేసుకున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా అక్కడ దిక్కైతే రేకులు పడిపోయినాయి ఒక సైడ్. ఆ సగం సైడ్ అయితే అయిపోయింది. ఈ సైడ్ ఇది క్లీన్ చేసి రేకులు వేస్తే కంప్లీట్ అయిపోతుంటుంది. సో డైరెక్ట్ చాయ్ అయితే మన దగ్గరకు వచ్చింది. అమ్మ పెట్టుకొని వచ్చింది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా అమ్మ మాత్రం కరెక్ట్ సపోర్ట్ చేస్తే టైంకి కొడుకు ఇంకేం నిలే అని చెప్పి చాయ్ తీసుకొని వచ్చింది. ఇంకా కొద్దిగా అయితే ఇది పొక్క తీసేది ఉంది. అది క్లీన్ చేసేటప్పుడు పెడదామంటే ఫోన్ ఇక్కడ ఎండలో పెట్టాల్సి వస్తుంది. ఎండలో పెడితే ఫోన్ హీట్ అయ్యి వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. సో అది మొత్తం కంప్లీట్ అయిపోయాక వీడియో చూపిస్తాను నేను.